వినాయక నవరాత్రులు పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని తులసి రెసిడెన్సీలో తులసి రెసిడెన్సీ వినాయక కమిటీ ఆధ్వర్యంలో గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా 4వ రోజున స్వరాలాపన మ్యూజికల్ ఈవెంట్ సంగారెడ్డి వారిచేత సంగీత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గణేష్ లడ్డు వేలం పాట కార్యక్రమం నిర్వహించారు. ఈ గణేష్ లడ్డు వేలంలో సందీప్ రెడ్డి మరియు శశాంక్ రెడ్డి 1,10,000 రూపాయలకు వేలంలో పాట పాడి ఈ గణేష్ లడ్డూను కైవాసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బి. అశోక్, జి. శ్రీనివాస్, శివకోటి, జి. కుమార్, రామ్ మనోహర్ రావు, మాధవరెడ్డి, సి.హెచ్. భాస్కర్ సేటు, అరుణ్ రెడ్డి, మాణిక్ రెడ్డి, బి. రమేష్, సంతోష్ కుమార్, దుర్గప్రసాద్, విఠల్ రెడ్డి, జి. సురేష్, సచిన్, మధు శేఖర్, వెంకన్న, లక్ష్మణ్, శశాంక్ రెడ్డి, సి.హెచ్. అంజయ్య, వెంకటేశ్వర్లు, ప్రవీణ్, జానప్రియ రాజు, శ్రీకాంత్, ఎస్. శ్రీనివాస్, అశ్విన్, చిట్టి బాబు, డాక్టర్ చైతన్య, రాజు, బి. శివ, జి. రేవంత్ కుమార్, వీరేశంతోపాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
25,000 కమిటీ వారి పాట 25,000 30,000 మాణిక్యరెడ్డి వారి పాట 30,000 ఫ్లాట్ నంబర్ 308 మాణిక్యరెడ్డి సారీ 307 మాణిక్యరెడ్డి వారి పాట 30,000 వారి పాట 35,000 సెక్రటరీ శ్రీనివాస్ గారు 35 శ్రీనివాస్ వారి పాట 35,000 శ్రీనివాస్ గారు 35,000 శివపతి గారు 51,000 శివపతి గారు 51,000 శివపతి గారు శ్రీనివాస్ గారు 55 శ్రీనివాస్ గారు 55 శ్రీనివాస్ పాట 55,000 56,000 మాణిక్యరెడ్డి 56,000 మాణిక్యరెడ్డి 56 మాణిక్యరెడ్డి 58,000 సందీప్ రెడ్డి గారు భాస్కర్ సేట్ గారు 85,000 భాస్కర్ సేట్ గారు 90 శివకోటి గారు 90,000 శివకోటి గారు 90,000 శివకోటి గారు 90,000 99 శివకోటి గారు భాస్కర్ రావు గారు భాస్కర్ సింగ్ శివకోటి గారు 1,08,000 శివకోటి గారు ఒకసారి 1,08,000 ఒకటోసారి 8,000 ఒకటోసారి 1,08,000 రెండోసారి 8 రెండోసారి 1,08,000 రెండోసారి 1,08,000 రెండోసారి 1,08,000 రెండోసారి 1,08,000 రెండోసారి 1,08,000 రెండోసారి సందీప్ రెడ్డి గారు 1,10,000 సందీప్ రెడ్డి గారు 1,10,000 సందీప్ రెడ్డి గారు 1,10,000 సందీప్ రెడ్డి గారు 1,10,000 సందీప్ రెడ్డి గారు 10,000 సందీప్ రెడ్డి గారు రెండోసారి ఈనాటి మా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు పూజ ముగిసింది. అందు భాగంలో లడ్డు వేలం పాట జరిగింది. సందీప్ రెడ్డి గారు 1,10,000కు లడ్డు కైవశం చేసుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా తులసివాసు తరపున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో మా తులసి తరపున శివకోటి గారు మరియు మాణిక్యరెడ్డి గారు, భాస్కర్ సేట్ గారు, తర్వాత ప్రవీణ్ గారు, తర్వాత మా సంతోష్ కుమార్ గారు, మాధవరెడ్డి గారు,
ఇంకా పోటాపోటీ వేలంలో సందీప్ రెడ్డి గారు ఈ లడ్డుని కైవసం చేసుకున్నారు. వారికి గణనాథుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మా లడ్డు ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఏ ఒక్కరు పాట పాడినా అంటే లడ్డు వేలంలో పాడినప్పుడు వాళ్ళ కోరికలు తీర్చినందువల్ల ప్రతి ఒక్కరు కూడా మా లడ్డు ప్రసాదానికి ఆకర్షితులై లడ్డు వేలంలో పాల్గొంటున్నారు. ఇది స్టార్టింగ్ వచ్చేసి 13,000కి లడ్డు వేలం పాడడం జరిగింది. తర్వాత 62,000, తర్వాత 1,00,000 రూపాయలు. ఈసారి 1,10,000కు సందీప్ రెడ్డి గారు కైవసం చేసుకున్నారు. ఇది అందరికీ మా యొక్క ధన్యవాదాలు. అలాగే ఈరోజు 4వ రోజు పూజా కార్యక్రమంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆర్కెస్ట్రా మొదలగినవి. తర్వాత ఆర్కెస్ట్రా బృందం వారిచే భక్తి పాటలు పాడతారు. తర్వాత అనంతరము భోజనాలు ఉంటాయి. నిమజ్జన కార్యక్రమం రేపు ఉంటుంది. రేపు కూడా భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. అంతేకాకుండా రేపు మార్నింగ్ ప్రత్యేక హోమం, గణపతి హోమం చేయబోతున్నాము. ఉదయం 6 గంటలకు తులసివాసంలో మా మండపంలో, మా గణేష మండపంలో జరగబోతుంది. పూజా కార్యక్రమం జరగబడుతుంది. సో అనంతరం పిల్లలకు ఆట పోటీలు ఉంటాయి రేపు. తర్వాత మా మహిళా మనులకు వివిధ రకాల గేమ్స్ కానీ, తర్వాత అట్లాంటివి బహుమతులు అట్లాంటివి మొదలైనవి ఏర్పాటు చేస్తారు మా కమిటీ తరఫున. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మా మహిళా మనులు వాళ్ళు చాలా ఉత్సాహంగా ప్రతిరోజు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది నేను అనుకుంటా గత 8 ఏళ్ల నుంచి మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఇది ఫస్ట్ టైము వాళ్ళంతటా వాళ్ళే రోజు 4 జంటలు 6 జంటలు పూజ కార్యక్రమానికి జాయిన్ అవుతున్నారు. సో మహిళా మనులకి, తర్వాత మా అపార్ట్మెంట్ వాసులకు కానీ, మా చిల్డ్రన్స్ కానీ, మా అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ గణనాథుని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.